ఈరోజు చర్చకు స్వాగతం. ద్వేషం, కోపం, పగ ఈ భావోద్వేగాలను ఎదుర్కోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. నిజమే. అవి మనసులో అలా తిష్ట వేసుకుని కూర్చుంటాయి. అవును, వాటిని ఎలా వదిలించుకోవాలి? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ద్వేషాన్ని ఎదుర్కోవడానికి ఒక పురాతన టూల్ కిట్ లాంటిదుంది. అవును, మీరు టూల్ కిట్ అనడం కరెక్ట్ పదం. ఎందుకంటే ఇది ఒకే మంత్రం కాదు. వేర్వేరు పరిస్థితులకు వేర్వేరు సాధనాల అవసరం. అంటే ఒకే మందు అన్ని రోగాలకి పనిచేయనట్టు. సరిగ్గా చెప్పారు. మన ఆధారం అఘటా సుత్తా అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం. ఇందులో ఒక భిక్షువు తన మనసులోని ద్వేషాన్ని పూర్తిగా అస్సలు లేకుండా తొలగించుకోవడానికి ఉపయోగించే 5 అద్భుతమైన పద్ధతులున్నాయి. 5 పద్ధతులా? అవును. ఈరోజు మనం ఆ 5 సాధనాలేంటి, వాటిని మన ఈ ఆధునిక జీవితంలో ఎప్పుడు ఎలా వాడాలో కొంచెం విడమరిచి చూద్దాం. బావుంది. అంటే ఇది కేవలం తాత్విక చర్చ కాదు, ఒక ప్రాక్టికల్ గైడ్ అనమాట. అయితే మొదటి పద్ధతితో మొదలు పెడదామా? తప్పకుండా. ఎవరిపైనైనా ద్వేషం కలిగినప్పుడు ఆ వ్యక్తి పట్ల సద్భావన లేదా మైత్రిని పెంపొందించుకోవాలి. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ నన్ను విపరీతంగా చికాకు పెట్టే నా ఆఫీస్ కొలీగ్ మంచి కోరుకోవడం అంత తేలిక కాదు కదా. ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుంది? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. ఇది కోపాన్ని అణుచుకోని చెప్పడం లాంటిది కాదు, అస్సలు కాదు. ఓకే. ఇది ఒక చురుకైన మానసిక వ్యాయామం. మన మెదడు ఒక కండరం లాంటిదనుకుంటే, మనం ద్వేషం గురించి ఆలోచించినప్పుడు మన మెదడులో కొన్ని నరాల మార్గాలు యాక్టివేట్ అవుతాయి. రైట్. వాటిని పదే పదే వాడితే ఆ దారులు గట్టిపడిపోతాయి. అప్పుడు చిన్న విషయాన్ని కూడా కోపం రావడం ఒక అలవాటుగా మారుతుంది. అంటే ద్వేషం అనేది ఒక అలవాటుగా మారే ప్రమాదం ఉందంటారా? ఖచ్చితంగా. అయితే ఈ పద్ధతి ఏం చెప్తోందంటే, మనం స్పృహతో మైత్రిని పెంపొందించుకున్నప్పుడు మనం వేరే నరాల మార్గాలను నిర్మిస్తున్నాం. ఆసక్తికరంగా ఉంది. ఇది మన మెదడును తిరిగి వైరింగ్ చేయడం లాంటిది. ద్వేషమనే పాత గుంతల రోడ్డును వదిలేసి సద్భావన అనే కొత్త స్మూత్ హైవేను నిర్మించడమనమాట. ఉదాహరణకి, మీ కొలీగ్ మిమ్మల్ని చికాకు పెట్టే 10 విషయాలపై దృష్టి పెట్టకుండా కావాలనే ఆయన కూడా సంతోషంగా ఉండాలి, ఆయన సమస్యలు తీరిపోవాలి అని మనసులో అనుకోవడం. మొదట్లో ఇది చాలా కృత్రిమంగా అనిపించవచ్చు, నిజమే. అవును, అనిపిస్తుంది. కానీ పదే పదే చేయడం వల్ల ద్వేషమనే భావోద్వేగం నెమ్మదిగా దాని పట్టు కోల్పోతుంది. ఓకే, ఇది అర్థమైంది. అంటే భావోద్వేగాన్ని దాని వ్యతిరేక భావోద్వేగంతో భర్తీ చేయడం. అయితే కొన్నిసార్లు కోపం చాలా తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని తీవ్రంగా మోసం చేసినప్పుడు అవును, అప్పుడు వెంటనే వాళ్ల మంచి కోరుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మొదటి సాధనం పనిచేయకపోవచ్చు. అందుకేనేమో రెండవ పద్ధతిని సూచించారు, ఆ వ్యక్తి పట్ల కరుణను పెంపొందించుకోవడం. సరిగ్గా. సద్భావనకు కరుణకు మధ్య ఉన్న తేడా ఏమిటి? చాలా మంచి ప్రశ్న. సద్భావన అనేది అందరూ బాగుండాలనే ఒక సాధారణ కోరిక. కాని కరుణ మరింత లోతైనది, ఇంకా చెప్పాలంటే నిర్దిష్టమైనది. అంటే ఇది ఎదుటి వ్యక్తి యొక్క బాధను గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. మీ కొలీగ్ ఎందుకు ఎప్పుడూ అంత చికాకుగా ఉంటాడు, ఎందుకు అందరితో గొడవ పడతాడు, దాని గురించి నేనెందుకు ఆలోచించాలి? ఆలోచించాలి. ఎందుకంటే బహుశా ఆఫీస్లో తనను తాను నిరూపించుకోవాలనే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడేమో, లేదా ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో. అతని ప్రవర్తన వెనుక ఒక అభద్రతాభావం లేదా బాధ దాగి ఉండవచ్చని ఆలోచించడం. కాని అది ప్రమాదకరం కాదా? అంటే వాళ్ల ప్రవర్తనను మనం క్షమించినట్టు లేదా దానికొక కారణముందని సర్ది చెప్పినట్టు అవుదా? ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని బాధితులుగా చూడటం వల్ల వారికి జవాబుదారీతనం లేకుండా పోతుంది కదా. అద్భుతమైన పాయింట్. కరుణ అంటే వారి చర్యలను ఆమోదించడం కాదు. వాళ్ళు చేసింది తప్పే, దానికి వాళ్లే బాధ్యులు. కాని కరుణ అనేది మన మానసిక ప్రశాంతత కోసం మనం చేసే ప్రయత్నం. వారిని ఒక విలన్గా చూడటం మానేసి లోపాలున్నా బాధపడుతున్న ఒక మనిషిగా చూడటం. ఓహో, ఓకే. ఇది వారిని క్షమించటం గురించి కాదు, మన మనసులోని ద్వేషమనే భారాన్ని దించుకోవటం గురించి. వారి ప్రవర్తన వెనుక ఉన్న బాధను మనం అర్థం చేసుకున్నప్పుడు మనలోని కోపం తీవ్రత తగ్గుతుంది. అది పగలా మారకుండా ఒక విధమైన జాలిగా మారే అవకాశముంది. అర్థమైంది. అంటే వాళ్ళని శిక్షించే బాధ్యత నాది కాదు, కాని నా మనశ్శాంతి నా బాధ్యత. వారిని అర్థం చేసుకోవడం ద్వారా ఆ ద్వేషం నుండి నన్ను నేను విడిపించుకుంటున్నాను. సరే, ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టమే. నిజమే.
ముఖ్యంగా వాళ్ళు మనల్ని చాలా బాధ పెట్టినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మన భావోద్వేగాలను పూర్తిగా పక్కన పెట్టే మార్గమేదైనా ఉందా? బహుశా ఇక్కడే మూడవ పద్ధతి ఉపేక్ష ఉపయోగపడుతుందేమో. సరిగ్గా పట్టుకున్నారు. కొన్నిసార్లు ప్రేమనుగాని కరుణనుగాని పెంపొందించుకోవటం సాధ్యం కానప్పుడు మనం ఉపేక్షను ఆశ్రయించాలి. ఉపేక్ష అంటే? ఉపేక్ష అంటే ఉదాసీనత కాదు. అది ఒక రకమైన మానసిక సమతుల్యత. ఇతరుల ప్రవర్తన నా అంతర్గత శాంతిని నిర్దేశించకూడదని స్పృహతో నిర్ణయించుకోవడం. ఒక ఉదాహరణతో వివరిస్తారా? సోషల్ మీడియాలో ఎవరైనా మనల్ని రెచ్చగొట్టే కామెంట్ పెట్టినప్పుడు ఎలా స్పందించాలో చెప్పినట్టుగా? కరెక్ట్. అదే ఉదాహరణ తీసుకుందాం. ఎవరో తెలియని వ్యక్తి ఆన్లైన్లో మిమ్మల్ని విమర్శించాడు. దానికి మీరు కోపంతో స్పందిస్తే ఏమవుతుంది? నా సమయం, శక్తి, మానసిక ప్రశాంతత అన్నీ వృధా. కరెక్ట్. మీ రిమోట్ కంట్రోల్ను వాళ్ల చేతికిచ్చినట్టే. ఉపేక్ష అంటే ఆ కామెంట్ను చూసి ఓకే, ఇది వారి అభిప్రాయం, దీనివల్ల నా విలువ ఏమాత్రం తగ్గదు, నా రోజును పాడు చేయడానికి నేను దీన్ని అనుమతించను అని నిర్ణయించుకుని ముందుకు సాగడం. సింపుల్గా చెప్పాలంటే పట్టించుకోకపోవడం. ఒక విధంగా అంతే. తుఫాను మధ్యలో నిలబడి గాలిని ఆపడానికి ప్రయత్నించడం అవివేకం. సురక్షితమైన చోటికి వెళ్లి తుఫాను తగ్గే వరకు ఆగడం తెలివైన పని. ఉపేక్ష అలాంటిదే. బయటి ప్రపంచంలోని సంఘర్షణల నుండి మన అంతర్గత శాంతిని కాపాడుకునే ఒక కవచం లాంటిది. మన రిమోట్ కంట్రోల్ను మన దగ్గరే ఉంచుకోవడం. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అయితే ఇక్కడే నాకు ఇంకో సందేహం వస్తోంది. చెప్పండి. కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని మనసులోంచి తీసేలేం. వాళ్లు చేసిన పని పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. ఉపేక్షను పాటించడం కూడా కష్టమవుతోంది. అలాంటి పరిస్థితుల కోసమేనేమో ఈ టూల్ కిట్లోని 4వ సాధనం. అవును. ఆ వ్యక్తిని లేదా విషయాన్ని పట్టించుకోకుండా అశ్రద్ధ చేయడం. ఇది పలాయనవాదంలా అనిపించనే లేదా? అలా అనిపించవచ్చు. కానీ ఇది చాలా ఆచరణాత్మకమైన తెలివైన వ్యూహం. మంట మండుతుంటే దానికి ఆక్సిజన్ అందకుండా చేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. అలాగే ద్వేషమనే మంటకు ఆజ్యమేమిటి? ఆ వ్యక్తి గురించి, జరిగిన అవమానం గురించి పదే పదే ఆలోచించడం. ఈ పద్ధతి ప్రకారం మనం ఆ ఆలోచనల చక్రానికి అడ్డుకట్టవేస్తాం. ఇది బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నించడం కాదు, కేవలం మన దృష్టిని కావాలని వేరే దానిపై మళ్లించడం. అంటే ఆ కొలీగ్ గురించి ఆలోచన రాగానే వెంటనే లేచి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగుతూ మనకు ఇష్టమైన పాట వినడం లాంటిదా? ఖచ్చితంగా ఒక పుస్తకం చదవడం, స్నేహితులతో వేరే విషయం గురించి మాట్లాడటం, పనిలో లీనమవ్వడం, ఏదైనా సరే. ఇక్కడ లక్ష్యం ఆ ఆలోచనతో పోరాడటం కాదు, దానికి బలం చేకూర్చకుండా పక్కకు జరగడం. ఓకే. కొన్ని గాయాలు మానడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో వాటిని పదే పదే కెలికితే అవి మరింత పెద్దవవుతాయి. వాటిని అలా వదిలేసి మన దృష్టిని వేరే నిర్మాణాత్మకమైన విషయాలపై పెడితే కాలక్రమేణా ఆ గాయాలు వాటంతట అవే మానిపోతాయి. అంటే ఇది మొదటి 3 పద్ధతులు పనిచేయనప్పుడు ఉపయోగించాల్సిన ఒక అత్యవసర మార్గం లాంటిదనమాట. ఒక విధంగా అంతే. నిజమే. కొన్నిసార్లు జస్ట్ వాకవే అనేది ఉత్తమ సలహా. ఇక ఈ టూల్ కిట్లోని చివరి 5వ సాధనానికి వద్దాం. ఇది చాలా తాత్వికమైనది. అవును. ఆ వ్యక్తి తన కర్మాల ఫలితాన్ని అనుభవిస్తాడని మనకు మనం గుర్తుచేసుకోవడం. సుత్తులో చెప్పినట్టు ప్రతి వ్యక్తి తన కర్మలకు కర్త, వారసుడు. అతను చేసే ప్రతి చర్య మంచిలేనా చెడ్డదేనా దాని ఫలితాన్ని అతనే పొందుతాడు అని ఆలోచించడం. ఇది మనకెలా సహాయపడుతుంది? ఇది ప్రతీకారం కోరుకోవడం లాంటిది కాదా? ఇది చాలా సూక్ష్మమైన తేడా ఉన్న విషయం. ఇది ప్రతీకారం కోరుకోవటం కాదు, ఇది విశ్వం యొక్క సహజ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచడం లాంటిది. అంటే ఇక్కడ 2 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది, వారిని శిక్షించాల్సిన భారం మనపై నుండి తొలగిపోతుంది. మనం న్యాయమూర్తి పాత్రను పోషించాల్సిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద ఉపశమనం. నిజమే, అది పెద్ద రిలీఫ్. రెండోది, ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందనేది ప్రకృతి నియమం. ఎవరైనా పదే పదే ఇతరులను బాధపెడుతుంటే వాళ్లు స్నేహితులను, నమ్మకాన్ని, ప్రశాంతతను కోల్పోతారు. ఆ చర్యల యొక్క సహజ పరిణామాలను వారే ఎదుర్కొంటారు. మనం దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం ఒక సీటు వెనక్కి జరిగి కారణఫలితాల సిద్ధాంతం తన పని తాను చేసుకోపోతుందని నమ్మడం. నాట్ మై సర్కస్, నాట్ మై మంకీస్ అన్నట్టుగా. ఇది మనల్ని ఆ సంఘటన నుండి మానసికంగా దూరం చేస్తుంది, భారాన్ని వదిలేయటానికి సహాయపడుతుంది. అర్థం చేసుకున్న పరిశీలకుడి స్థానానికి మారుస్తుంది. అద్భుతం. అయితే
ఈ 5 పద్ధతులను ఒకసారి సమీక్షిస్తే మనకు ద్వేషాన్ని ఎదుర్కోవడానికి ఒక బహుళస్థాయి రక్షణ వ్యవస్థ లాంటిది లభించింది. అవును. 1. సద్భావన. ద్వేషమనే విషయానికి ప్రత్యక్ష విరుగుడు. 2. కరుణ. శత్రువును బాధపడుతున్న మనిషిగా చూడటం. 3. ఉపేక్ష. మన మానసిక శాంతికి ఒక కవచంలా పనిచేయడం. 4. అశ్రద్ధ. ప్రతికూల ఆలోచనల మంటకు ఆక్సిజన్ అందకుండా చేయడం. చివరిది కర్మ. న్యాయం చేసే భారాన్ని విశ్వానికి వదిలేయడం. ఖచ్చితంగా. ఈ 5 సాధనాలను ఎలా ఉపయోగించాలనేది మన కోపం తీవ్రత, సందర్భం, మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎలా? తీవ్రమైన ద్వేషం ఉన్నప్పుడు వెంటనే మొదటి పద్ధతైన సద్భావనను ప్రయత్నించడం దాదాపు అసాధ్యం. అది గోడకు తలబాదుకోవడం లాంటిది. నిజమే. 5వ పద్ధతి కర్మ సిద్ధాంతం. వీటితో మొదలుపెట్టడం సులభం. మనసు కొంచెం కుదుటపడ్డాక ఉపేక్షను లేదా కరుణను ప్రయత్నించవచ్చు. చివరికి కోపం పూర్తిగా తగ్గినప్పుడు సద్భావనను పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. ఇది ఒక క్రమపద్ధతి అన్నమాట. ఈ మొత్తం చర్చ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యము ద్వేషాన్ని పూర్తిగా తుడిచివేయడమే అని సుత్త స్పష్టంగా చెప్తోంది. ఇది కోపాన్ని అణచివేయడం లేదా మనసులో దాచిపెట్టడం గురించి కాదు. అస్సలు కాదు. దానిని సమూలంగా మార్చడం, దాని మూలాలను పికిలించడం గురించి. అవును, ఇది చాలా కీలకమైన విషయం. అణిచివేత తాత్కాలికమే. అది అగ్నిపర్వతంలా ఏదో ఒకరోజు బద్దలవుతుంది. కాని ఈ పద్ధతులు ద్వేషం యొక్క రసాయనాన్ని మార్చేస్తాయి. దానిని సద్భావనగా, కరుణగా, జ్ఞానంగా లేదా ప్రశాంతతగా పరివర్తన చెందిస్తాయి. అందుకే ఇది ఒక లోతైన మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రక్రియ. అవును, ఇది మనల్ని స్వేచ్ఛాజీవులుగా చేస్తుంది. ఈరోజు మనం ద్వేషాన్ని ఎదుర్కోవడానికి 5 శక్తివంతమైన ఆచరణాత్మక మార్గాలను విశ్లేషించాము. వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ జ్ఞానం మన ఆధునిక వేగవంతమైన జీవితాలకు ఎంతగానో వర్తిస్తుంది. ఈ చర్చ వింటున్నవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళుతున్నాం. తప్పకుండా. ఈ 5 సాధనాల్లో ప్రస్తుతం ఎవరైనా తమ జీవితంలో ఎదుర్కొంటున్న ఒక నిర్దిష్ట సంఘర్షణకు, అది కార్యాలయంలోని సహోద్యోగితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదా ఆన్లైన్లో తెలియని వ్యక్తితో కావచ్చు, ఏ సాధనం అత్యంత ఆచరణాత్మకంగా, ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు? ఏ సాధనాన్ని మొదట ప్రయత్నించాలనుకుంటున్నారు? దాని గురించి ఆలోచించండి.